ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు, భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ శంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. పంచప్రాణాలు అంటే ఇవే. మహాభారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడే దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి 5 రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు. భీష్ముడు అంపశయ్యపై 58 రోజులున్నట్లు మహాభారతంలో స్పష్టంగా ఉంది. భీష్మాష్టమి విశిష్టత వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది. దాని ప్రకారం మాఘ శుక్ల పక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వజ్రోత్సవ చంద్రిక సూచిస్తున్నది. భీష్మాష్టమి ఎప్పుడు? ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5:32 నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి 6వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:13 వరకు మాఘశుద్ధ అష్టమి తిథి ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభముహూర్తం. తర్పణాలు విడవాల్సిన సమయం మధ్యాహ్నం 12 గంటలు. భీష్మునికి తిల తర్పణం. ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలనే స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. ఘోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ విధంగా తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన. భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి. సూర్యోదయమునకు ముందే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. విష్ణు పూజ, విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. తామర ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేయాలి. తామర పువ్వులు, తులసి దళాలు, మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఈ దానాలు శ్రేష్టం. ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానముగా ఇవ్వడం సర్వశ్రేష్టమని శాస్త్రవచనం. అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం కూడా మంచిదే. బ్రాహ్మణులకు ఛత్రదానం, పాదరక్షలు, వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.